సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు ములంకాడ జీడిపప్పు కర్రీ అయితే చూపిస్తానండి. ములంకాడలు చాలా హెల్తీగా ఉంటుంది కదండి. ములంకాడ వేసి జీడిపప్పు వేసి కూర ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ములంకాడలు చాలా మంచిదండి. ఎన్నో పోషకాలు ఉన్నాయి ములంకాడల వల్ల. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఆయిల్ అయితే వేసుకున్నానండి. జీడిపప్పు లైట్గా వేయించుకుందాం. పచ్చివాసన పోయిందాకా లైట్గా వేయించుకుందాం. అలాగే జీలకర్ర కూడా వేసుకుందాం. జీడిపప్పు అయితే తీసుకుందామండి. ఇదిగోండి, ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ కొత్తిమీర వేసి పేస్ట్ అండి. ఎర్రగా పచ్చగా ఉంది కదండి, పచ్చగా ఉందనుకుంటారు. కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నాను. చాలా హెల్తీ అండి. ములంకాడలు ఉంటే ఇలా తినండి ఒకసారి. పిల్లలకి జీడిపప్పు వేసి వండిసి పెట్టండి. మారం చేస్తారు చూడండి పిల్లలు. మారం చేసిన పిల్లలకి ఈ విధంగా వండి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం. అంటే ఫ్రెష్గా చేసుకున్నానండి. పచ్చివాసన పోయిందాకా బాగా వేగించాలి. ఇదిగోండి, బాగా వేగించుకున్నాము. ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లిపాయ పేస్టు. ఇప్పుడు ములంకాడలు అయితే వేసుకుందాం. కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకుందామండి. ఇదిగోండి కారం. మీరు ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు. కారం వేసుకున్నాము. సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాం. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మేము అప్పుడప్పుడు ఇలా వండుకుంటాం ఇంట్లోని. ఇవాళ సాంబార్ చేశాను, పన్నీర్ కూర చేశాను, ములంకాడ జీడిపప్పు కూర. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. బాగా ములంకాడ బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం టమాటా గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. వాటర్ అయితే వేస్తాను. ఉడకాలండి. ఇదిగోండి కొబ్బరికాయ ముక్కలు, పెరుగు, నువ్వులండి. ఈ మూడు మిక్సీ చేసి ములంకాడ కూరలో వేస్తానండి. మళ్ళీ మీకు చూపిస్తాను మిక్సీ చేశాక. ఇదిగోండి ములంకాడ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ కొద్దిగా వేసుకుందాం. ముందే టమాటాలు వేసుకుంటే ఉడకవు కదండి ములంకాడలు. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం.
ఇదిగోండి కొంచెం పెరిగి వేద్దాం. జీడిపప్పు కొబ్బరికూర మిక్సీ చేసుకున్నాం కదండి, వేసుకుందాం. కొంచెం కొత్తిమీర. చాలా బాగుంటుందండి, చపాతీతో నాన్తో చాలా టేస్టీగా ఉంటుంది కూర. ములంకాడ జీడిపప్పు పప్పు వేయించి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు వేసేసుకుందాం. జీడిపప్పు 10 నిమిషాలు బాగా ఉడికించాలి. టమాటా వేసుకున్నాం కదా, పచ్చివాసన పోయిందాకా బాగా ఉడికించాలి. కూర అయితే ఉడుకుతుందండి, ధనియాల పొడి అయితే వేసుకుందాం. అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. మాది ఆల్రెడీగా మసాలా కారం అండి, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. జీడిపప్పు ములంకాడ కర్రీ చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో వండుతున్నానండి నేను. హోటల్ వాళ్ళు కూడా ఇలాగే వండుతారండి డాబాలోని. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. చికెను మటన్కి మించిపోయినట్టు ఉందండి కూర, అంత బాగుంది. నువ్వులు వేసుకున్నాం మనం, కొబ్బరికాయ వేసుకున్నాం. డ్రై కొబ్బరికాయ ఉన్నా మీ దగ్గర ఉంటే వేసుకోండి, నా దగ్గర పచ్చిది ఉంది వేసుకున్నాను. డ్రై కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు. నువ్వులు, పెరుగు, కొబ్బరికాయ మొత్తం పేస్ట్ చేసి వేసుకున్నానండి. ములంకాడ జీడిపప్పు కర్రీ ఒక 5 నిమిషాల్లోనైతే దించేసుకుందాం. అయిపోయిందండి. ఈ కూరలోని క్రీమ్ ఉన్న వేసుకోండి, క్రీమ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఆప్షన్ అండి, నెయ్యి అయితే ఆప్షను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చండి. చూడండి కూర అయితే దగ్గర పడిపోయింది. జీడిపప్పు ఇదిగోండి బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. ఇలా వండుకోండి తల్లిల్లారా, ఇలా వండుకోండి. చికెన్కి మటన్కి మించిపోయినట్టు ఉందండి కర్రీ, చాలా బాగుంది. రోటీతో చపాతీతో చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. అయిపోయిందండి, కర్రీ అయితే అయిపోయింది. ఇలా వచ్చిందండి ములంకాడ పన్నీర్ కూర అయితే ఇలా వచ్చింది. ఒక బౌల్లో వేసి చూపిస్తానండి మీకు. ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చింది. రెస్టారెంట్ స్టైల్లో చేశానండి. వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారండి, డాబా స్టైల్లో చేశాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ములంకాడ జీడిపప్పు కర్రీ అండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో ఒక్క లైక్ చేయండి అబ్బా, ఒక్క లైక్ చేయండి, కొంతమందికి రీచ్ అవుతుంది ఆ లైకు. మరొక మంచి వంటతో కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు.